హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా అన్నవరం కొండపైకి అయితే వచ్చేసాము. అన్నవరం దేవస్థానానికి సంబంధించిన ఆఫీసులైనా అవనండి, ఇక్కడ మనకు కావాల్సిన టికెట్ కౌంటర్స్ అయినా అవనండి, మన వ్రతాలు ఏమైనా చేసుకుంటే దానికోసం ఇంకా స్పెషల్ కౌంటర్స్ అయినా అవనండి. ఇక్కడ కాటేజెస్ అలా రకరకాలుగా ఈ కొండపైన మనకి ఫెసిలిటీగా అవైలబుల్గా ఉంటాయండి. ఒక రోజు 2 రోజుల దర్శనాలకి కావాల్సినవి కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఉచిత దర్శనాలని, స్పెషల్ దర్శనాలని రకరకాలు ఉంటాయండి. మనకి ఏది వీలో అది కూడా మనం తీసుకోవచ్చు. రథాలు చేసుకున్న వాళ్ళు రథాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొండపైన స్టే చేయాలి అన్నా సరే ఇక్కడ అన్నీ కూడా ఉంటాయండి. మొక్కులు ఏమైనా చెల్లించుకోవాలన్నా సరే అది కూడా ఉంటుంది. రెస్టారెంట్లైనా అవనండి, దేవస్థానం తరపున భోజనాలైనా అవనండి, ఇక్కడ చాలా దీనిగా చేసుకుంటూ ఉంటారు. అలాగే మంచినీళ్ళ సదుపాయాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఉన్నాయండి. కాకపోతే మేము వెళ్ళింది మధ్యాహ్నం అవడంతో కొంచెం కొండపైన ఎండ ఎక్కువే ఉందని చెప్పాలండి. మనం జోళ్ళన్నీ కారులోనే విడిచిపెట్టేస్తాం కాబట్టి మనం నడిచే దోవ కొంచెం మరి మన కాళ్ళు అవి కొంచెం చూసుకుంటూ నడవాలండి. ఎందుకంటే కొంచెం పైన ఎండ ఎక్కువే ఉందని చెప్పుకోవాలి. ఇంకా దేవస్థానానికి సంబంధించినవి అన్నీ కూడానండి మనకు సదుపాయంగా ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళైనా పేరెంట్కాలైనా సరే ఇక్కడ చేసుకోవచ్చండి. ఏ మండపానికి ఆ మండపం చేసుకున్నారు. అలాగే మనం అప్పటికప్పుడు అనుకుని సరే మనం బుక్ చేసుకున్నా సరే దానికి తగ్గట్టు సదుపాయాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు పెళ్ళిళ్ళ సీజన్ అవడంతో, పెళ్ళిళ్ళ ముహూర్తాలు అవడంతో కూడాను చాలా జంటలు అయితే కనిపించాయండి. ఇంకా దర్శనానికైతే ఇంకా బయలుదేరుతున్నాము. కొండన్న మాటే కానండి మనకి కొంచెం చిన్నదానిలా కనిపిస్తుందేమో కానీ ఎక్కడికక్కడ మనం ఎట్నుంచి వచ్చామో ఎట్నుంచి వెళ్ళామో కూడా తెలియడం లేదండి, అలా ఉంది. ఇంకా కార్ అయితే పార్క్ చేసుకున్నాం కదా, ఇంకా దర్శనానికి అయితే ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ సెల్ ఫోన్స్ కానీ ఏది కూడా అలౌడ్ లేదండి. మనం ఇక్కడి నుంచి ఫొటోస్ తీసుకోవాలన్నా ఏదైనా మనం ఇక్కడి నుంచే చేసుకోవాలి. లోపలికి వెళ్ళాక మనం సెల్ ఫోన్స్ అవి ఇచ్చేస్తూ ఉండాలి. అలాగే రథాలకు కావాల్సిన టికెట్లు అవి ఇక్కడే బుక్ చేసుకోవాలి. మనం రథం చేయించుకోవాలి అనుకున్నప్పుడు బ్యాచ్లుగా చేస్తారు కదండి. అలాగే సత్యనారాయణ స్వామి రథం అనగానే చాలా మహిమ అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకి పని అవ్వాలి అని అయ్యాక కానీ అవ్వక ముందు కానీ వ్రతం చేయించుకుంటామని దండం కూడా పెట్టుకుంటూ ఉంటారు కదండి. అలా మొక్కులు తీరుస్తూ మన కొంగు బంగారం అయిన శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి సమేత అంటారు కదండి. సత్యనారాయణ స్వామిని ఎప్పుడైనా సరే మన అమ్మవారిని అయ్యవారిని పూజించుకుంటాము. అలాగే రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి కూడా అంటూ ఉంటారండి. మన కోరికలు తీర్చే స్వామి అని కూడా అనుకుంటామండి. మనం ఏ పని తలపెట్టినా సరే మనకి దిగ్విజయంగా జరగాలంటే మనం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నా వ్రతం చేయించుకున్నా మనకి రెట్టింపు ఫలితం ఉంటుందని అనుకుంటాం కదండి. దానికోసమే ఇంకా ఇలాగా దర్శనానికి వెళ్తున్నాను. చెప్పాను కదా 2 పుష్కరాలు అంటే పుష్కర కాలం అంటేనే 12 సంవత్సరాలు. 2 పుష్కర కాలం తర్వాత స్వామిని దర్శించుకుంటున్నానన్న ఆనందం నాకు చాలా బాగుందని అనిపించిందండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనకి ఆ అనుభవం చాలా రోజుల తర్వాత మనకి దర్శించుకున్నప్పుడు చాలా ఇంకా ఎక్కువ అభిమానం ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అన్నాను కదండి 97 తర్వాత ఇప్పుడే దర్శనానికి వస్తున్నాను, స్వామివారి దర్శనానికి. ఈ పైన కొండపైన అప్పుడు కూడా ఇలాగే ఉండేదండి. ఇప్పుడు ఇంకా ఏర్పాట్లు ఎక్కువే చేశారని అనిపించింది. ఎక్కడికక్కడ మనకి జ్యూస్ షాపులు ఏంటండి, భోజనం వసతి ఏంటండి, దేవస్థానం తరపున ఉచిత భోజనాలు అన్నప్రసాదాలు అన్నీ కూడా మనకి విరివిగా దొరికే ప్లేసు, దర్శనాలు అవి లభించే ప్లేసు అనేసరికి ఇదేనండి. ఇంకా మాకైతే దర్శనం అది బాగా జరిగిందండి. అలాగే బయటికి ఇంకా వచ్చేస్తున్నాము. ప్రసాదాలు అవి మనం పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, మీకు తెలుసు కదండి సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేసరికి గోధుమ నూకతో చేస్తూ ఉంటారు. అలాగే బెల్లం గోధుమ నూక కూడా వేసి చేస్తూ ఉంటారు. ఆ రుచి మన ఇంట్లో చేసుకున్న దానికన్నా ఇలా అయ్యవారి ప్రసాదం అంటే మన సత్యనారాయణ స్వామి ప్రసాదం ఆరగించిన ప్రసాదం ఇంకా టేస్ట్గా ఉంటుంది కదండి. అది ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకునే వెళ్తారు. అలాగే ఇంకా ఒత్తులు అవి దీపాలు అవి వెలిగించుకోవడానికి ఇక ఒత్తులు కూడా ఉన్నాయండి. మనకి 365 ఒత్తులైనా సరే మనకి ఎక్కువ మనకి ఏది కావాలంటే అది ఆవు దీపాలతో అంటే మనకి ఆవు నెయ్యి దీపాలతో కూడా ఇక్కడ ఒత్తులు రెడీగా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే వేప చెట్టు రావి చెట్టు అలా ఉంటుంది కదండి. రావి చెట్టు దగ్గర ఇలాగ ఉన్నదండి. ఇక్కడ కూడా పూజలు అవి చేసుకుంటున్నారు. తర్వాత దీపాలు అవి వెలిగించుకుంటున్నారు. రావి చెట్టు మనకి విష్ణుమూర్తి అంశ అనుకుంటాము. మనం ఏదైనా సరే రావి చెట్టు దగ్గర దండం పెట్టుకున్నా ప్రదక్షిణలు చేసినా మనకున్న ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయని అనుకుంటారండి.
అలాగే ఇలాంటి మహిమగల స్థలంలో ఇలా రావి చెట్టు అయితే మనకి విష్ణుమూర్తే అక్కడ ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది కదండి. ఎండ అయితే విపరీతంగా ఉందండి. మేము 2 o'clock అయితే ఇంకా దర్శనం అది చేసేసుకుని ఇంక ఇలా ఇక్కడ దండం అది పెట్టేసుకున్నామండి. మామూలుగా రావి చెట్టు దగ్గర అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు, దీపాలు వెలిగించుకున్న వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు. అలాగే ఇంకా సత్యనారాయణ స్వామి ప్రసాదాలు అవి తీసుకుందామని కూడా అనుకుంటున్నాము. దర్శనం అయితే నిజంగా కన్నుల పండగగా జరిగింది. చాలా జనం అయితే ఉన్నారు, కానీ ఉచిత దర్శనానికే వెళ్ళామండి. అయినా సరే క్యూ లైన్ అయితే తొందరగా దాటేసాము, బాగానే అయిందని అనిపించింది. ఇంకా ఇక్కడి నుంచి తెచ్చే ప్రసాదం ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడుతూ ఉంటారండి. అన్నవరం వెళ్లే వాళ్ళతో మొత్తం కూడా తెప్పించుకుంటూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా మాకు ఒక 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు విస్తరాకులో మనకి ప్రసాదం లభిస్తూ ఉంటుంది. ఇంచుమించు అన్నవరం వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుందండి. విస్తరాకులోనే ఇప్పటి వరకు పాత సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇస్తున్నది వీళ్ళొక్కళ్ళే అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇలా బొమ్మలు అయితే చూసుకుంటున్నామండి. ఇక్కడ పంచలోహాల విగ్రహాలైనా, తర్వాత ప్లాస్టిక్ బొమ్మలైనా, మనకు కావలసిన కొండపల్లి బొమ్మలైనా సరే ఇక్కడ అన్నీ ఉన్నాయండి. కాకపోతే మనకి అవసరం ఉన్నవే కొనుక్కుంటాం కాబట్టి ఏది అవసరం లేదో మనం చూసి రావడమే ప్రతి చోట మాకు అలవాటండి. కనిపించినవన్నీ కూడా కొనము, ఎందుకంటే మనకి ఇంట్లో ఉన్న వస్తువులే మళ్ళీ కొన్నా సరే మనం అది వేస్ట్ అని అనుకుంటూ ఉంటాం కదా. అయినా ఇలాంటి దివ్యక్షేత్రాల్లో ఏదో ఒకటి కొనాలి అనే ఉద్దేశం మాత్రం నాకు కలుగుతూ ఉంటుంది. దానికోసమే ఇంకా పంచలోహాల విగ్రహం అయితే అడిగానండి. కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారు. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇలా వస్తుంటే ఈ జంట అయితే బాగా చూడముచ్చటగా అనిపించిందండి. వెనకాల జడ బాగుందని అనిపించింది. ఇలాగే కొత్త జంట అండి, ఎక్కువ జంటలు ఇవాళ ముహూర్తాలు ఉన్నాయో ఏంటోనండి. ఎక్కువ మంది పెళ్లి అవడమే ఇలా సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. మేము అన్నాం కదండి, ఇంకా ప్రసాదాల కోసం ఇక్కడ ఆగినప్పుడు ఫోటో ఫ్రేమ్లు, మనకి పంచలోహ విగ్రహాలు, ఇలా ఇత్తడి సామాన్లు, శివలింగాలు అన్నీ కూడా ఇత్తడివి నాకు కొంచెం బాగా అనిపించాయి. అలాగే పంచలోహ విగ్రహాలు కూడా బాగా అనిపించాయండి. 600, 1200, 1600 అలా రేంజ్లో ఉన్నాయి. కాకపోతే ఒక చిన్నదైతే చూశాను, 660 రూపాయలు చెప్తే నేను 300కి అయితే అడిగానండి, కానీ ఇవ్వను అన్నారు. 350 అన్నారు. అయినా సరే 350 కూడా పెట్టబుద్ధి వేయలేదు, ఎందుకంటే చిన్న విగ్రహం కొంచెం మనకి మొహం అది కనిపిస్తేనే మనకి పెరుమాళ్ళు అక్కడ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మన విగ్రహాలకు కూడా ఎక్కువ పూజ చేయవండి మేము. దానికోసమే ఇంకా తీసుకోవాలనే ఉద్దేశంతో లేకపోయినా అదే మరి మామూలుగా పంచలోహం అనేసరికి చూడముచ్చటగా ఒకటి ఉంటే బాగుంటుంది. ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు మనం ఏదైనా విగ్రహాలు కొంటూ ఉంటాం కదా, అలా తీసుకోవాలని అనిపించి మళ్ళీ వదిలేసాము. ఇంక ఇక్కడైతే చూసారు కదా, అన్ని మార్బుల్ బొమ్మలు, కృష్ణుళ్ళు, గోపమ్మలు, తర్వాత మనకి ఇవన్నీ కొండపల్లి బొమ్మలన్నీ కూడా ఉన్నాయండి. అవి చూసుకుంటే ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాం. ఇంకా కొండ దిగిపోతున్నామండి. చెక్కలతోనే బొమ్మలు అవి కూడా చేశారండి. మన కొండపల్లి బొమ్మలు అంటాము. ఇవి కొండపల్లిలో తయారయ్యే బొమ్మలను కూడా అంటూ ఉంటారు కదండి. కళా నైపుణ్యానికి పేరు అది ప్రసిద్ధి చెందినవి అనుకుంటాము. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా తయారు చేశారని కూడా అనుకున్నాము. అది బాగున్నదని అనిపించి అవన్నీ మనం తయారు చేసిన దానికైనా ఇవ్వచ్చండి. చెక్కతో తయారు చేస్తూ ఉంటారు కదా. ఇంకా అలా చూసుకుంటూ విగ్రహాలను కూడా ఇంకా చూసుకుంటూ ఇంకా కొండ అయితే దిగిపోతున్నామండి. అన్నవరం కొండ అనేసరికి మీకు తెలుసు కదండి, చాలా చిన్న కొండే. కాకపోతే తిరుమలలో మనం ఎలా పై తిరుపతి, కింద తిరుపతి అని మనం 2 రకాలుగా విభజిస్తాము. అన్నవరంలో కూడా కింద పైన అని కూడా ఉంటుంది కదా. కింద అన్నవరంలో కూడా మనకి అన్నీ లభిస్తూ ఉంటాయి. రెస్టారెంట్లు అయినా సరే, ఏదైనా భోజనం వసతి అయినా సరే, పైన దేవస్థానం వారు అరేంజ్ చేస్తే కింద అన్ని కూడా రెస్టారెంట్లు, మనకి కావాల్సిన రూమ్స్, ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి కదండి. దానికోసం ఇంకా ఏదైనా రెస్టారెంట్లో ఏదైనా ఫుడ్ అది తిందాం అనుకుంటూ ఇంకా బయలుదేరిపోతున్నామండి. కిందకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. వర్షాలు అవి పడినప్పుడు కూడా చుట్టూరు మనకి కొండలు అవి కదా, దాని దగ్గర ఇంకా గ్రాస్ అది ఇలా పెంచారు. మనకి అన్నవరం దేవస్థానం అది మనకి డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది. మనం ఇచ్చే ప్రతిదీ కూడాను అక్కడ అన్న ప్రసాదాలకైనా సరే, స్వామివారికి కైంకర్యానికైనా సరే ఉపయోగపడుతూ ఉంటుంది కదండి. మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి రస్తు అని మా మనసులోనే మేము అనుకుంటూ ఇలా ఇంకా చూసారు కదండి, ఇంకా దిగుతూ ఇంకా పంపా నది అయితే ఇలా కనిపిస్తుందండి. చూసారు కదా ఎంత బాగుందో, కొండల మధ్యన ఈ నది అదిను. మనకి ఇక్కడ మత్స్య సంపద కూడా ఉంటుందండి, ఎక్కువ కూడాను. మత్స్యకారులు కూడా ఆధారపడి జీవిస్తూ ఉంటారు. నది అంటాం కానీ మనం దాని చుట్టూ కూడా ఆధారపడి జీవించిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. అది కూడాను మనకి ఈ పోర్టు ఇవి అని అనుకుంటూ ఉంటాం కదండి. వాటర్ బాడీస్ ఎక్కడ ఉంటే అక్కడండి మనకి అక్కడ జీవనాధారం వాళ్ళకి కావాల్సినట్టు ఉంటుంది. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి మనం అన్ని
రకాలుగా మనుషులు విభజిస్తూ ఉంటాం కదా. ఒకళ్ళకి ఒక రకం మీద ఆధారపడి ఉంటారు, ఇంకోళ్ళు ఇంకో రకం మీద ఆధారపడి ఉంటారు. అలాంటి ఆధారపడి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వీటితో డెవలప్ అయినవి కూడా కొన్ని ఉన్నాయండి. అలాగే దేవస్థానం తరపున ఇక్కడ రిజర్వాయర్స్ అయినా సరే ఏదైనా సరే ఇక్కడ అన్నీ కూడాను చాలా దీనిగా కనిపించాయి నాకు. అన్నీ కూడా ఇప్పుడు చూసారు కదా మనం, అన్ని ఎరుపు తెలుపు ఈ దేవస్థానానికి సంబంధించిన గట్లన్నీ కూడాను ఇలా రంగులు అన్నిటితోనూ తీర్చిదిద్దారు. ఇలాగే పంపా నది ఇక్కడ ఉండడంతో ఆహ్లాదంగా అనిపించింది. అలాగే మనకి ఎక్కువ వాటర్ ఉందనగానే అక్కడ నీటి కొరత కూడా ఉండదు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలకు కూడా నీటి కొరత ఉండదండి. ఇంకా కిందకైతే దిగిపోయాము. కొండ అయితే దిగగానే ఇలాగైతే ఉన్నాయండి షాపింగ్స్ అవిను, మనకు కావాల్సినవి కొనుక్కుని వెళ్ళొచ్చు. ఇంకా చూసారు కదా ఇక్కడ రిజర్వాయరు చిన్న గేట్లు 4 గేట్లు ఉన్నాయండి, చిన్నదే అయినా సరే మనకి వాటర్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇలాగైతే అప్పుడు కట్టారని అంటున్నారు. ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. 1 రెస్టారెంట్ అంట. ఇక్కడ కూడా అంబియన్స్ అవి బాగున్నది, అలాగే అన్నీ కూడాను టేస్ట్లు అవి బాగుంటాయి అని అన్నారు. ఇంక ఇక్కడ చూసారు కదా వెళ్ళడంతోనే కార్లు అవి ఇక్కడ ఆగి ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ నేషనల్ హైవే కనెక్టివిటీతో పాటు ఉన్నది కాబట్టి మనకి డాబా రెస్టారెంట్లు అవి ఎలా ఫేమస్ అనుకుంటామో ఇక్కడ 1 రెస్టారెంట్ కూడా అలా ఫేమస్ అంటండి. అలాగే ఎదురుగానే గణపతి వారు ఇలాగ ఉన్నారు, అంటే మన రాయితో చెక్కి ఉన్నాయండి. అంబియన్స్ అవి బాగుంటే కొంచెం చూడాలని అనిపిస్తుంది, మనకి టేస్ట్లు అవి బాగుంటుందని ఒక ఉద్దేశపడుతూ ఉంటాము. అలాగే మనకి ఇది కూడా ఉండాలి కదండి, క్లీన్లీనెస్ కూడా ఉండాలి. మనకి శుభ్రం ఉంటేనే మనకి ఎక్కడైనా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఏసీ రెస్టారెంట్ అవడంతోనూ అలాగే వెళ్ళగానే ప్లేటు అది మనకి టిష్యూస్ అవి ఇచ్చేస్తే మనకి క్లీన్గా ఉన్నట్టు కొంచెం అనిపిస్తూ ఉంటుంది. మనం హ్యాండ్ వాష్ చేసుకున్నా సరే అక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటేనే ఎక్కడ తినాలని అనిపిస్తూ ఉంటుందండి. ఇంకైతే ఆర్డర్ అయితే ఇద్దామని ఇంక ఇలా కూర్చున్నామండి. ఆర్డర్ అయితే ఇస్తున్నాము. మనం మెనూ చూసేసరికి ఎక్కడైనా ఒకటేనండి. ఇప్పుడు మనకి రకరకాలుగా బిర్యానీలు అవి దొరుకుతూ ఉంటాయి, సేష్వాన్ ఫ్రైడ్ రైస్లు అవి దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇంకా వెజిటబుల్ బిర్యానీ అయితే అడిగామండి, లేదు. సరే ఇంకా సేష్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకుందాం అనుకుంటూ ఇంకా ఆర్డర్ అయితే ఇస్తున్నాము. అలాగే ఇది చిల్లీ పన్నీర్ అయితే ఇంక వచ్చేసిందండి. ఇంకా సర్వ్ చేస్తున్నారండి. చిల్లీ పన్నీర్ బాగానే ఉందని అనిపించింది. ఇలాగ క్యాప్సికమ్తోనూ టమాటా సాస్తోనూ మనకి కోట్ చేసి ఇస్తూ ఉంటారు. ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నామండి. చాలా వేడిగా ఉన్నాయి అన్నీ కూడాను. మనకి పక్కనే ఉల్లిపాయ నిమ్మకాయ అవి కూడా ఉంటాయి కదా, మనం కావాలంటే దీని మీద పెట్టుకోవచ్చు, పిండుకోవచ్చు. ఏదైనా కూడా మనం దీంతో సర్వ్ చేసుకోవడానికి మనకి సూప్తో అయినా సరే ఇస్తూ ఉంటారు. మేమైతే సూపులు ఏమీ ఆర్డర్ ఇవ్వలేదండి, ఎందుకంటే మనకి సూప్ తాగడమే కడుపు నిండిపోతూ ఉంటుంది. ఇంకా నేను మేతి చమన్ అయితే చెప్పుకున్నాము, పన్నీర్ కర్రీ అయితే ఇలా తెప్పించుకున్నామండి. అలాగే సేష్వాన్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇలా తెప్పించుకున్నాము. చెప్పాను కదండి యాక్చువల్గా బిర్యానీ అనుకున్నాము, బిర్యానీ లేకపోవడంతోనే సేష్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా తెప్పించుకున్నాము. అలాగే అన్నీ కూడా వేడిగా ఉన్నాయండి, చాలా బాగున్నాయని అనిపించింది తేగానే కూడాను. ఎందుకంటే మనకు కొన్ని చూస్తేనే మనకు అనిపిస్తూ ఉంటాయి కదా, ఆ పైన ఉన్న రైస్ అయినా సరే మనకి అవన్నీ కూడాను. ఇంకా అయితే తినేసి ఇంకా బయలుదేరిపోతున్నామండి. చాలా సూపర్గా ఉన్నాయి అన్ని టేస్ట్లు కూడాను. మీరు ఎప్పుడైనా అన్నవరం వస్తే డెఫినెట్గా ఈ 1 రెస్టారెంట్కి ట్రై చేయండి డెఫినెట్గా. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు కనుక మా వ్లాగ్ కనుక నచ్చితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇంకా అన్నవరం అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నామండి. మళ్ళీ అన్నవరానికే వెళ్తున్నాము. ఎందుకంటే మేము అక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి కోవిల అది ఉన్నది అని అన్నారండి. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. అలాగే ఈ కోవిలకు కూడా ఇంకెళ్దామని అనుకుంటూ అన్నవరంలో మన కొండ దిగ్గానే సుబ్రహ్మణ్య స్వామి కోవిల్ అది కూడా ఉంది. అవి సాయంత్రం అయితే పూజలు అయ్యి అవుతాయి అన్నారు. అదే మేము 4 o'clock అలాగ అయిపోయింది కదా. ఇంకా సాయంత్రం అయితే సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది అనుకోకుండా పడిన రోజు అండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనగానే మనం ఊర్లో ఉంటే ఏదో ఒక కోవిల్కైనా వెళ్ళాలనిపిస్తుంది, లేకపోతే మనం ఏదైనా సరే స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడైనా ఏదైనా చిన్న గుడి అయినా చూసుకుంటూ ఉంటాం కదా ఊర్లో ఉంటే. సరే ఇంత పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఈ రోజు అది మంచి రోజు అవడంతోనూ ఇలా స్వామివారి పుట్టినరోజు అలాగే తిరునక్షత్రం అవడంతోనే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఇంకా దర్శించుకుందాం అనుకుంటూ మేము బ్యాక్ అయితే రిటర్న్ అయిపోతున్నాం అండి. అన్నవరానికే వచ్చేస్తున్నాం.
చూసారు కదండి, రెస్టారెంట్లో అయితే అన్నీ కానిచ్చుకున్నాక ఇంకా మధ్యాహ్నం లంచ్ అది ప్రిపేర్ చేసుకున్నాక సాయంత్రం దీనికి కోవిల్కి అది వెళ్దామని అనుకుంటున్నాము. అలాగే విశేషంగా ఇక్కడ కళ్యాణాలు అవి చేస్తూ ఉంటారట. మనకి మీకు తెలుసు కదండి, సుబ్రహ్మణ్య స్వామి అనగానే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు అవి చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారిని మనం పూజిస్తే నాగదోషాలైనా సర్పదోషాలైనా సరే, మనకి కుజదోషాలన్నీ సరే నివారణ జరుగుతుంది అంటూ ఉంటారు. అలాగే ఈరోజు రెండు కలిసి రావడం అంటే మేము ఇక్కడ అన్నవరం దర్శనానికి అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి ఇలా రెండు కలిసి రావడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడైనా సరేనండి, చిన్న కోవిలైనా సరే మనకి పెరుమాళ్ కళగా ఉంటే అది ఎక్కడైనా మనం దర్శనం చేసుకుంటే మనకి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇంకా కొండ అయితే ఈ పైన ఇది కొండ దిగ్గానే మనకి ఇలా ఉంటుంది కదా, దీని పక్కనే కోవిలా అన్నారండి. ఇంకా సాయంత్రం అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ ఇప్పుడైతే గుడి మూసేస్తారు అన్నారు. సాయంత్రం అయితే విశేషంగా కళ్యాణాలు అవి చేస్తారంట. సరే, సాయంత్రం వరకు అయినా వెయిట్ చేసి వెళ్దామని అనుకుంటున్నామండి. ఎందుకంటే మనం వచ్చినప్పుడు అన్నీ దర్శించుకుంటే మనకు మనసు తృప్తిగా ఉంటుంది. అలాగే మనం చెప్పాను కదా, మనకు ఒక్కళ్ళకి దర్శనం అవ్వడం అంటే మనం అనుకుంటే అవదండి, ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మర్రాకులో స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ పైన ఉన్నట్టు ఉన్నదండి. ఇదే ఇప్పుడు కోవిల. మనకి ఇక్కడ ఓం అని తమిళ అక్షరాలతో రాసి ఉంటుంది. అలాగే మనకి ఇవన్నీ కూడా వేల్మురుగా అంటారు కదండి. అలాగే మనకి ఆయుధాలతో ఇక్కడ కనిపిస్తుంది. చూసారు కదా, మర్రాకులో సుబ్రహ్మణ్య స్వామి పైన ఇలా చెక్కి ఉన్నది. కోవిల్ చిన్నదైనా సరేనండి, పెరుమాళ్ చాలా కళగా ఉన్నారు. అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అయితే ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ కళ్యాణాలు అవి జరుగుతాయంట. మనకి ఇలాంటి విశేష పర్వదినాల్లో మనకి దర్శనాలు అవి బాగా చేసుకుంటారు. అలాగే అందరూ కూడాను ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు రావడం చాలా అరుదుగా వస్తూ ఉంటారు కదండి. అంటే సంవత్సరానికి ఒక్క రోజు వచ్చినా సరే ఆ స్వామివారు మన పక్క దయ చూపుతారని ఒక నమ్మకంతో అందరూ వస్తూ ఉంటారు. చెప్పాను కదండి, అన్ని దోష నివారణకైనా సరే సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం పూజిస్తూ ఉంటారు. అలాగే ఇలాంటి విశేష పర్వదినాల్లో పూజిస్తూ ఉంటారు. నిన్న కాక మొన్న కార్తీక మాసం కూడా మనకి అవడంతో ఇంకా ఆ సందడి ఏమాత్రం తగ్గలేదనే చెప్పుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, కోవిల్ పక్కనే ఇలా కళ్యాణ మండపాలలాగా ఉంది. మనం ఏదైనా విశేష పర్వదినాల్లో మనం ఏదైనా పూజలు చేసుకున్నా వ్రతాలు చేసుకున్నా ఇక్కడ చాలా అణువుగా ఉందండి. నాకు ఇదైతే భలే బాగా అనిపించింది. ఇక్కడ పైన మనకి సీలింగ్ దగ్గర ఇలాగా మర్రి ఆకులో మనకి కృష్ణుళ్ళు అవి చూస్తాం కదా, అలాగా ఇది సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇంకా ధ్వజస్తంభం కూడా ఉండడంతో చిన్న కోవిలైనా సరే చాలా చూడముచ్చటగా అనిపించి అన్ని వసతులు ఉన్నాయని అనిపించింది. మనకు కావాల్సింది ఏంటంటే, మనకి పెరుమాళ్ దర్శనం చిన్నదా పెద్దదా మనం ఆలోచించాం. పెరుమాళ్ కళగా ఉంటే ఎక్కడున్నా సరే మనల్ని అనుగ్రహిస్తారు అని మనకి తెలిసిపోతూ ఉంటుంది. అలా తెలిసిన కోవిలే ఇది. అన్నవరం ఇలా మన కొండ దిగడమే ఎదురుగుండా అయితే ఇది ఉంది. మీరెవరైనా ఎప్పుడైనా అన్నవరం వచ్చినా సరే ఈ స్వామివారిని దర్శించుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోలో పెడుతున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఒక్కళ్ళని చూస్తే మనం ఒక్కళ్ళు అని కాదు, మనం 10 మందికి అది షేర్ చేస్తే ఆ పుణ్యం అందరికీ కూడా మనకు పంచాలని ఉద్దేశంతో ఇందులో షేర్ చేస్తున్నాను. ఇందులో కోవిల్ తీసేశారు లేకపోతే పెరుమాళ్ళని తీసేశారు అని ఏమాత్రం అనుకోకండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనకి నా సర్ప ఆకారంలో అన్ని కూడా బొమ్మలు అయితే ప్రతిష్ఠించారండి. మనం ఏదైనా పూజలు చేసుకున్నా వ్రతాలు చేసుకున్నా సరే అక్కడే దోష నివారణకై పూజలు అవి చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా కొంచెంసేపు కూర్చున్నామండి. మనం కోవిల్కి వస్తే కొంచెంసేపు కూర్చుంటాం కదా, అలసిపోయామండి నడిచి. ఇంకా కోవిల్కి వచ్చి కూర్చున్నాక ఇక్కడ చూసారు కదా, రావి చెట్టు వేప చెట్టు కూడా ఉందండి. అక్కడే సర్ప ఆకారంలో ఉన్న రెండు జంట నాగులను అయితే ప్రతిష్ఠించారు. దానికి కూడా దర్శనం చేసుకుని రావి చెట్టుకి వేప చెట్టుకి ఇంకా దర్శనాలు అవి చేసుకుని దండం పెట్టుకుని ఇంకా ఎదురుగుంట చూసారు కదా, ఇక్కడ కళ్యాణం అది జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అండి. మనం ఎప్పుడైనా సరే మనం రాముల వారి కళ్యాణాలు అవి చూస్తూ ఉంటాము. అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిత్యం చూస్తూ ఉంటాం కదండి. ఇలాంటి షష్ఠి పర్వదినాన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పర్వదినాన్న సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూసినా కూడా అంత రెట్టింపు పుణ్యమే అని అంటూ ఉంటారు. ఇంక ఇక్కడ చూసారు కదా, అన్ని కూడా కళ్యాణ మండపాలు. ఎవరైనా సరే కోరుకుంటే మళ్ళీ అన్నవరం దర్శనానికి అలా పేట్ల మించే వెళ్లే విధంగా చాలా ఈజీగా ఉందండి. అంటే ఇక్కడే మన కళ్యాణ మండపం అవడంతోనూ ఎవరైనా మొక్కుబళ్ళు
చెల్లించుకోవాలన్నా పైన స్వామివారిని దర్శించుకోవాలన్నా చాలా సులువుగా అనిపించింది. చాలా నమ్ముతూ ఇప్పటి వరకు పాటిస్తున్న ఒక సాంప్రదాయాన్ని అందరికీ కూడా ఇందులో షేర్ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఎక్కువ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. అలాగే స్వామివారి కళ్యాణం ఇదే అవడంతో ఇంకా చూసారు కదా ఇక్కడ ఓం అని తమిళక్షరంతో మనకైతే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎదురుకుండా కళ్యాణానికి పెద్ద వీడియో అయితే పెట్టారండి, అంటే స్క్రీన్ పెట్టారు. మనం దూరం నుంచి కూడా దర్శించుకునే వీలుగా ఇక్కడైతే పెట్టారండి. ఆ దర్శనం కూడా మాకు అయిందని అనిపించింది. చాలా ముచ్చటేసిందండి. ఈరోజు చాలా దీనిగా బిజీగానే గడిచింది. మరి మీకేమనిపించిందని తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా మా ట్రావెల్ లాగైతే ఈరోజు ఇలా గడిచిందండి. మరి మీరు కూడా ఈ కోవిల్ ఎప్పుడైనా దర్శించుకున్నారా అన్నది డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అయితే ఇందులో అయితే చూస్తున్నామండి. ఇలాగా పెద్ద స్క్రీనే ఏర్పాటు చేశారు. అలాగే మనకి దగ్గర నుంచి కూడా ఎలా కనిపిస్తుందో అలాగే ఇక్కడ కూడా కనిపించిందండి. అదే ఇందులో షేర్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ఈ వ్లాగ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అలాగే మా ట్రావెల్ వ్లాగ్స్ని ఇంకా చూస్తూ ఉండండి. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అన్నది మీకు షేర్ చేస్తాను. అంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కదా అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.